నా పేరు లింగ శ్రీనివాసు, నిజామాబాద్ ఎల్లమ్మగుట్ట. నేను ఇక్కడనే ఉండి వేరే ఆటోలు నడిపించిన, దాంతో చాలా లాస్ అయిపోయినా. డీజిల్ ఆటో తీసుకున్నా, అయితే 500 డీజిల్ వస్తే పొద్దున్న దాకా తింపితే 700-800 అవుతున్నాయి. 500 వంగ 200 మిగులుతున్నాయి. మళ్ళీ మైనర్ రిపేర్లకు బాగా అవుతున్నాయి, 2000 దాకా పోతే రిపేర్లు అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే అందులో ఏం బెనిఫిట్స్ లేదు. అయితే ఇక నాకు ఏం కథ ఆలోచన ఏమొచ్చిందంటే ఎలక్ట్రానిక్ బండ్లు వస్తున్నాయి అంటే ఇక అన్ని ఎలక్ట్రానిక్ బండ్లు నడిపించిన. ఆ బండ్లు నడిపిస్తే అది యావరేజ్ కరెక్ట్ వస్తలేదు, పికప్ లేదు, హైట్ ఎక్కువ ఉంది. ఇది ఏంటంటే నాకు మోటార్ బాగా నచ్చింది. ఇక లాస్ట్కు మోటార్ నడిపించి చూస్తే పికప్ ఉంది, ఫెసిలిటీ ఉంది. మళ్ళా ఏమీ రిపేర్ ఏం లేదు, జీరో మెయింటెనెన్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరెంటు ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు రోజు 50-60 రూపాయలు వస్తుంది. అయితే ఆ 50-60 రూపాయలు వంగ నాకు అన్నీ వంగ 600-700-800 దాకా మిగులుతున్నాయి. నాకు బాగా మోటార్ అంటే బాగా నచ్చింది. ఒక్క 5 గంటలు ఛార్జింగ్ పెడితే 160 కిలోమీటర్లు పోతుంది, చాలా బ్రహ్మాండంగా పోతుంది. 1 పాయింట్ కూడా దిగుతలేదు. ఎంతమంది కూర్చున్నా కానీ పికప్ ఖతర్నాక్ ఉన్నది. అయితే నేను ఏం చేసిన అంటే ఒక 10 సార్లు ఆర్మూర్కు 10 మందిని ఎక్కించుకొని సిద్ధులగుట్ట ఎక్కించిన. బరాబర్ పికప్ అందుకున్నది, మంచిగానే కవర్ చేసింది. జీరో మెయింటెనెన్స్, ఒకటి రిపేర్ లేదు. షోరూమ్ వాళ్ళు కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎప్పుడంటే అప్పుడు ఆన్ ది స్పాట్లో చేసిస్తున్నారు. ఇప్పటికైతే ప్రాబ్లం రాలేదు. అయితే మీరు ఆలోచించి నమ్మండి, నమ్మకపోండి, మోంట్రా ఆటోనే తీసుకోండి. వేరే ఆటోల జోలికి పోకుండ్రి. నాకైతే నమ్మకం, మీరు బాగుపడాలని నేను చెప్తున్నా. నాది సొంత ఆటో, నా నంబర్ చూసుకోండి. ఇంకో ఇది నా ఆటో మీద పక్కకు నిలబడ్డా. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. నాకు నమ్మకమైన మోంట్రా ఆటో ఇది గుడ్.